తరలివచ్చారు. రాత్రి 1 గంట నుండే దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలలోపు భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉన్నా ఆ తర్వాత కొండ భక్తులతో కిటకిటలాడింది. 100-200 రూపాయల క్యూ లైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. 300 రూపాయల ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు సాయంత్రానికి క్యూ లైన్లో బారులు తీరారు. మొత్తం 23 భారీ విద్యుత్ ప్రభలు తరలించారు. కొంత ఆలస్యంగా మధ్యాహ్నానికి ప్రభలన్నీ కొండ కింద కొలువుదీరాయి. రాత్రి జాగారానికి కొండ ముస్తాబైంది. భాగ్యలక్ష్మి గారు శివాగురవే నమః. ఓం శ్రీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కోటప్పకొండలో దక్షిణామూర్తి స్వరూపం ఇక్కడ స్వామివారు. ఈ కొండ మీద కళ్యాణాలు కానీ ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. ఇక్కడ స్వామి బాలరూపం. ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపస్య త్రికూటేశ్వర స్వామి అంటారు. మహాశివరాత్రికి అయినా సరే అభిషేకాలు తప్ప అలాంటి కార్యక్రమాలు ఈ కొండ మీద ఉండవు. దక్షిణామూర్తి సకల దేవతలకి ఆది గురువు. మేధస్సు, చదువు, జ్ఞానం ఉంటుంది. ఈ దక్షిణామూర్తి దేవాలయంలో అక్షరాభ్యాసాలు బాగా జరుగుతుంటాయి.